రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుడు మీతో ఆధ్యాత్మిక సందేశముల ద్వారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానముల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న విధానమును బట్టి, మరి మీరు పంపిస్తుంటున్నటువంటి సాక్ష్యములను బట్టి నిజంగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామముకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము నీ ఆలోచన విధానము ఏ విధముగా ఉంది అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడండి. ఒక విశ్వాసిగా నీవు ఒక పరిస్థితి వైపు చూసినప్పుడు, లేదా ఒక వ్యక్తి వైపు చూసినప్పుడు నీవు ఏ విధంగా ఆలోచిస్తుంటున్నావు? ఒక విశ్వాసిలాగా ఆలోచిస్తుంటున్నావా, లేదా ఒక అవిశ్వాసిలాగా ఆలోచిస్తుంటున్నావా? ఒక ఆత్మపూర్ణుడిగా ఆలోచిస్తుంటున్నావా, లేదా ఆత్మచేత నింపబడని వ్యక్తిగా నీవు ఆలోచిస్తుంటున్నావా? ఒక వ్యక్తిని కానీ లేదా ఒక అనానుకూలమైన పరిస్థితిని నీవు చూసినప్పుడు నీవు ఏ విధంగా చూస్తుంటున్నావు, వాటితో నువ్వు ఏ విధంగా పనిచేస్తుంటున్నావు అనేటువంటి ఒక అద్భుతమైన సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. దావీదు జీవితం గురించి మనం ధ్యానించడం ప్రారంభిస్తాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే సౌలు ఉంటున్నారు, ఇశ్రాయేలు ఉంటున్నారండి. అయితే రాయబడిన మాట మూడవ వ్యక్తి ఉంటున్నారు. ఎవడంట? ఫిలిస్తీయుడు, గాతువాడైనటువంటి గొలియాతు. ఆ ఫిలిస్తీయుడు ఎవరంట? గాతువాడైనటువంటి గొలియాతు అండి. ఆ గొలియాతును చూసి సౌలు భయపడ్డాడంట. సౌలు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల దేశమంతా కూడా, లేదా ఇశ్రాయేలీయుల సైన్యం అంతా కూడా భయపడ్డం కాదు, వాక్యంలో రాయబడింది బహుభీతులైరి. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే దే వర్ greatly shaken or deeply shaken. They were terrified. భయంకరమైనటువంటి భయమునకు వారు గురి అయినట్లుగా మన దేవుని వాక్యంలో చూడగలమండి. అదే అధ్యాయం మొదటి వచనంలో మీరు చూసినట్లయితే ఏమని వ్రాయబడి ఉంటుందంటే ఫిలిస్తీయుల సైన్యములు అనేటువంటి మాట ఉంటుందండి. అంటే ఒక సైన్యము కాదంట, ఫిలిస్తీయుల సైన్యములు వచ్చాయి. అటువైపు ఫిలిస్తీయుల సైన్యములు ఉన్నాయి, ఇటువైపు చూస్తే ఏలా లోయ ఉంది మధ్యలో, ఇటువైపు చూస్తే ఇశ్రాయేలుల సైన్యము ఉందండి. ఎందుకు? దావీదు తర్వాత అంటాడు కదా, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఒక సైన్యము మాత్రమే ఉందండి. ఇక్కడ చూస్తే ఫిలిస్తీయుల సైన్యములు ఉంటున్నాయి. అయితే ఆ సైన్యములను చూసి ఇశ్రాయేలీయులు భయపడలేదండి. ఫిలిస్తీయులను కానీ సైన్యములను చూసి వారు భయపడలేదు. ఎందుకంటే ఆ అధ్యాయంలో మొదటి భాగములలో మీరు చూసినట్లయితే ఆ సైన్యములు వచ్చినప్పుడు వారి యుద్ధ పంక్తులు తీర్చిరి. They were all set to fight battle. వారు యుద్ధము చేయడానికి వారు సిద్ధంగా ఉంటున్నారు. యుద్ధ పంక్తులు వారు తీర్చుకొని ఉన్నారండి. వాళ్ళు భయపడలేదు. అయితే 11వ వచనంలో చూసినట్లయితే ఆ ఫిలిస్తీయుని మాటలను చూసి భయపడ్డారంట, బహుభీతులైనారంట. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోషాపాతు జీవితంలో కూడా ఒక్క యెహోషాపాతు ఉంటున్నాడు, అటువైపు 5 మంది రాజులు ఉంటున్నారు. కనుక యెహోషాపాతు భయపడ్డాడంటే మనం ఏమైనా అనుకోవచ్చండి. ఎందుకు? ఇటువైపు ఒక సైన్యము, ఒక రాజు, అటువైపు 5 మంది రాజులు, 5 మంది సైన్యములు ఉంటున్నాయి, లేదా 5 మంది దేశములు ఉంటున్నాయి. కాబట్టి భయపడ్డాడంటే మనం ఆలోచించవచ్చు. అయితే ఫిలిస్తీయుల సైన్యములకు భయపడిన ఇశ్రాయేలీయులు ఆ ఫిలిస్తీయుడైనటువంటి గాతువాడైన ఒక్క గొలియాతును చూసి ఆ మాటలకు భయపడుతున్నారంటే మనం ఎంత ఆలోచించాలి అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయేను. ప్రియమైన వాళ్ళరా, యుద్ధము అనేటువంటిది మీరు చూసినట్లయితే మానవుని జీవితంలో యుద్ధము ఉంటుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో యుద్ధములు అనేటువంటివి ఉంటాయి. అయితే ప్రతి యుద్ధములో కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిస్కరేజ్మెంట్ తప్పకుండా ఉంటుందండి. లోపల వెలపల ఖచ్చితముగా ఆ యొక్క నిరుత్సాహపరిచే సంగతులు, లేదా దుఃఖపరిచేటువంటి పరిస్థితులు, లేదా మనల్ని చిన్న చూపు చూసేటువంటి వ్యక్తులు, ఈ విధంగా ప్రతి చోట ప్రతి మానవుని జీవితంలో ప్రతి యుద్ధములో ఉంటుంది. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే దావీదు యుద్ధ రంగంలోనికి వచ్చాడో, ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితులను తెలుసుకున్నాడో, ఆ ఫిలిస్తీని చూసి ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు
ఆ పరిస్థితులను లేదా ఇక సిచ్యువేషన్స్ ని దావీదు విన్నాడో, తెలుసుకున్నాడో, దేవుని వాక్యం రాయబడింది కదా, వాటి గురించి మరింతగా అడగడం ప్రారంభించాడంట దావీదు. ఆ సమయంలో తన అన్న దగ్గరికి, దావీదు యొక్క అన్నలు యుద్ధంలో ఉంటున్నారు, వారిలో ఒక అన్న దగ్గరికి ఈ విషయం తెలుస్తుందండి. ఇట దావీదు అడుగుతున్నాడు అనేటువంటి విషయం. ఆ అన్న అన్నటువంటి మాట, నీకు ఎంత గర్వము, నీవు ఆ యొక్క అరణ్యంలో ఉండేటువంటి ఆ యొక్క పశువులను కాచుకొనకుండా నీవు ఎందుకు వచ్చావు, ఆ యొక్క మందను కాచుకోవచ్చు కదా, ప్రియమైన వాళ్ళరా నీవు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అనేటువంటి మాటలు అంటున్నానండి. అంటే ఇంటర్నల్ గా డిస్కరేజ్మెంట్, తన ఇంటి వారు డిస్కరేజ్ చేస్తున్నారు, నిరుత్సాహపరుస్తుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ డిస్కరేజ్మెంట్. తర్వాత చూసినట్లయితే సౌలు కూడా అన్నటువంటి మాట ఏమన్నాడు? సౌలు, నీవు బాలుడవు, గొలియాతు అయితే బాల్యము నుండే యుద్ధాభ్యాసం చేసిన వాడు. సీ ద డిఫరెన్స్. నీవు బాలుడవు అంటే ఇంకా అప్పుడు దావీదు చిన్న లేత వయస్సు కలిగినటువంటి వాడు, గొలియాతేమో బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసేటువంటి వాడు. అంటే దావీదు యొక్క వయస్సు కంటే అతనికి ఉన్నటువంటి యుద్ధాభ్యాసమే, యుద్ధము యొక్క అనుభవాలే ఎక్కువ అండి గొలియాతుకు. ఎక్స్టర్నల్ డిస్కరేజ్మెంట్. ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత చూసినట్లయితే దేవుని వాక్యంలో సౌలు ఏం చేస్తాడండి? ఆ యొక్క కవచము, తన యొక్క వస్త్రములు, రాజవస్త్రములను అన్ని కూడా ఇచ్చేస్తాడు. అయితే దావీదు అందరిలాగా ఆలోచించలేదు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, తన కర్ర చేత పట్టుకున్నాడు. రెండవదికి చూసినట్లయితే ఏటిలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని, మూడవదిగా చూసినట్లయితే తన దగ్గర సంచి ఎందమా చిక్కములో ఉంచుకోవడం ప్రారంభించాడు. అతని దగ్గర ఖడ్గము లేదు, ఈట లేదు, డాలు లేదు, యుద్ధము సంబంధించినటువంటి ఎటువంటి వస్తువు లేవు. ప్రేమైన వాళ్ళరా, పశువుల కాపరి దగ్గర ఉండవలసిన వస్తువులే అతని దగ్గర ఉన్నాయండి. హల్లెలూయా. సైన్యము అంతా భయపడుతుంది. సౌలు ఒక అభిషేకింపబడినవాడు. సౌలు అఫ్ కోర్స్ ఆ సమయంలో అతని మీద పరిశుద్ధాత్మ లేడు, అయితే యుద్ధం యొక్క అనుభవాలు ఉన్నాయి. అప్పటికీ సౌలు భయపడి ఉన్నాడు. అయితే దావీదు అందరిలాగా ఆలోచించలేదు. సౌలు ఎప్పుడైతే ఆ యొక్క డాలు, ఖడ్గము, ఈట, బల్లము ఇచ్చాడో అవన్నీ తీసివేశాడు. అందరిలాగా అతను ఆలోచించలేదు. అతని చేతిలో కర్ర, వడిసెలు, 5 నున్నటి రాళ్ళు ఉన్నాయి. కారణం ఏంటిది? చూద్దామా ఏం జరిగిందో. దేవుని వాక్యంలో చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 16వ వచనం. ఆ సమస్త జనములో నేర్పరాచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు, వారిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెండ్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలరు. దావీదు ఎందుకండి ఆ 5 నున్నటి రాళ్ళు, కర్ర తీసుకున్నాడు, వడిసెల తీసుకున్నారు, ఆ చిక్కంలో ఉంచుకున్నాడు. ఏమి ఆ కనీసము బల్లము పట్టుకోలేకపోతే, ఈట పట్టుకోలేకపోతే కనీసం కవచమైనా వేసుకోవచ్చు కదా, ఏమీ కూడా లేదంట. కారణం ఏంటిదంట? న్యాయాధిపతులు 20వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక యుద్ధము ఉంది. ఆ యుద్ధ రంగంలో ఇశ్రాయేలీలు ఉంటున్నారు. వారిలో 700 మంది ఉంటున్నారు. ఆ 700 మందిలో ప్రతి వాడు అంటండి, బైబిల్లో రాయబడిన మాట, ప్రతి వాడు కూడా, వారందరూ ఎడమ చేతి వాటము గలవారు. అయితే వారిలో ప్రతి వారు కూడా గురిగా నుంచబడిన తల వెండ్రుక మీదికి ఆ రాయి విసగలరంటండి. అంత గురిగా కొట్టగలరు. అంటే వారి యొక్క నైపుణ్యత చూసినట్లయితే, లేదా వారికి ఉన్నటువంటి ఆ విధానము మీరు చూసినట్లయితే, వారికి ఉన్నటువంటి ఆ యుద్ధ నైపుణ్యము మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, వారు వెంట్రుక వాసిని కూడా, ఆ వెంట్రుకను కూడా గురిగా రాయితో కొట్టగలరంటండి. అంతగా ఇశ్రాయేలీయులు ఆరితేరినటువంటి వాళ్ళు. దావీదు అందరిలాగా లోకానుసారంగా పోలేదు. He didn't follow the traditions of the world. ఈ లోకపు పోకడలను, ఈ లోకపు వాంఛలను అందమా, లేదా ఇక లోకపు ట్రెడిషన్స్ ని దావీదు ఫాలో కాలేదు. ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాడు, వారు ఎలా అనేటువంటిది. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసాం కదా, ఆ దావీదు ఏం చేశాడు? ఆ 5 నున్నటి రాళ్ళను తీసుకున్నాడంట. అందరిలాగా దావీదు ఆలోచించలేదు. సౌలులాగా లేదా యుద్ధంలో ఉండే తన అన్నలలాగా దావీదు ఆలోచించలేదు. నీ జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు, అనానుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు, డోంట్ థింక్ లైక్ అదర్స్. ఇతరుల వల్లే నువ్వు ఆలోచించవద్దు. థింక్ అవుట్ సైడ్ ఆఫ్ బాక్స్. వెలపలను ఆలోచించడం ప్రారంభించు. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చిచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చిచున్నాను. ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, ఫిలిష్తీయుడంట ఆ దావీదుని తిరస్కరించాడు, ఇశ్రాయేలులను తిరస్కరించడం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఓ గొలియాతు, నీవు కత్తి, ఈట,
బల్లము, డాలు ఇవన్నీ పట్టుకొని వచ్చి ఉంటున్నావు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వచ్చిచున్నాను. ఇటువైపు గొలియాతు, ఇటువైపు ఇశ్రాయేలుల సైన్యమంతా పక్కకి జరిగింది. అయితే ఇటువైపు గొలియాతు, ఒక్క దావీదు వచ్చాడండి. హల్లెలూయా. దావీదు అంటున్నటువంటి మాట, యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. యూజింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, నోయింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క పేరులో ఉండే అధికారము, ఆయన పేరులో ఉండే అభిషేకము, ఆయన పేరులో ఉండే గొప్పతనమును దావీదు వాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా పరిస్థితి వచ్చినప్పుడు, నో ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యూజ్ ద అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 49వ వచనం, ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, ఈ మాటలు కూడా చాలా గొప్ప విషయాలు కనిపిస్తాయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ గొలియాతు యొక్క పొడవు ఎంత, ఎత్తు ఎంత, లేదా బలము ఎంత, లేదా ఎంత బరువు ఉన్నాడు, అతడు ఎక్కడ ఎటువంటి వస్త్రాలు, ఎటువంటి కవచములు, లేదా ఎంత ఆ యొక్క రాగి కవచము ధరించుకొని ఉన్నాడు, ఇవి చూసారండి సౌలు, ఇశ్రాయేలు అందరూ కూడా. అయితే దావీదు ఏం చూస్తాడో తెలుసా? ఆ తల దగ్గర నుదిటిని చుట్టం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళు, అందుకే రాయబడింది కదా, ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఆ యొక్క సమస్యకు ఉండేటువంటి జవాబు చూపిస్తాడండి. హల్లెలూయా. తన బిడ్డలకు ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందో చూపిస్తాడు. ఆ గొలియాతుకు ఎక్కడ చూసినా కవచం అంట. ఇశ్రాయేలుకు యొక్క కవచమే కనిపిస్తుంది. అతని ఎత్తు, పొడవు, వెడల్పు, బరువు, అతని బలము కనిపిస్తుంది. అయితే దావీదు తన నుదిటిని చూడడం ప్రారంభించాడు. మోషే జీవితంలో కూడా ఆ యొక్క మారా దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలులందరూ నీరు లేవని సనిగారు. అందరూ కూడా చేదు నీరుని చూశారండి. అయితే దేవుడు మోషేకు ఏం చూపించాడు? ఆ చెట్టును లేదా వృక్షమును చూపించడం ప్రారంభించాడు. కారణం ఏంటిది? తన బిడ్డ మోషే ప్రార్థించాడు, సనగలేదు. మోషే ప్రార్థించాడు కనుక దేవుడు చూపించాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీవు ప్రార్థిస్తే ఆయన నీకు జవాబులు చూపించేటువంటి దేవుడు అయినాడు. హల్లెలూయా. అందరిలాగా నీవు ఆలోచిస్తున్నావా, లేదా ఒక విభిన్నమైన వ్యక్తిలాగా నువ్వు ఆలోచిస్తుంటున్నావా? థింక్ అవుట్ సైడ్ ఆఫ్ బాక్స్. నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిస్థితిని చూసి భయపడక దేవుని నామమును పలకడం ప్రారంభించు. ఆయన నామమును పట్టుకొని నీవు వెళ్ళినట్లయితే సమస్యకు పరిష్కారం ఎక్కడో ఉంటుంది. నో దట్ స్పాట్. ఆ స్పాట్ ఏంటో నువ్వు చూడడం ప్రారంభించు. దేవుడు నీతో మాట్లాడుతుండగా తలలు వంచినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవముల రాజ్యమైనటువంటి మా ప్రభువా తండ్రి, మరి యొక్క దినము మా జీవితంలో మీరు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రము. ఈరోజు ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా మా ఆలోచన విధానమును గురించి మీరు మాతో మాట్లాడి ఉంటుండగా నీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేస్తుంటున్నాను తండ్రి. ఘనపరుస్తుంటున్నాం ప్రభా. తండ్రి, దావీదులాగా ప్రభా మేము ఆలోచించుటకు మా కృపను చూపించిన ఆయన. తండ్రి, దావీదులాగా మేము పరిస్థితులను, వ్యక్తులను చూచుటకు మాకు కృపను చూపించిన ఆయన. ఏ జీవితంలో అయితే గొలియాతు ఉన్నారో నాయన, యేసు నామమందు ప్రతి గొలియాతు నేలన పడును గాక, బోర్ల పడును గాక, సాష్టాంగ పడును గాక. లార్డ్, we are using the authority or the name of Jesus, my God. Let every Goliath fall prostrate in the name of Jesus. Let every Goliath fall prostrate in the name of Jesus Christ of Nazareth. ప్రతి గొలియాతునైనా నేల బోర్లన పడును గాక, బోర్ల పడును గాక. యేసు నామమందునైనా, యేసు నామమందు ప్రభా, యేసు నామమందునైనా ఈ అద్భుతమును మీరు జరిగించండి ప్రభా. ఈ సూచక క్రియను మీరు జరిగించండి ప్రభా. ఎవరి జీవితంలో తండ్రి ఒక ల్యాండ్ ఇష్యూస్ ఉంటున్నాయో, ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటున్నాయో, తండ్రి మోసపోయి ఉంటున్నారో ఈరోజు ముఖ్యంగా, ఎస్ మై లార్డ్, ఎవరైతే అన్యాయమునకు గురి అయ్యారో ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లెట్ ఎవ్రీ గొలియాత్ బిఫోర్ దెమ్ షల్
prostrate in the name of Jesus Christ of Nazareth. Let them fall prostrate in the name of Jesus Christ of Nazareth. ప్రతి రోగమును, వ్యాధిని, సమస్యను మీరు తొలగించినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. హీల్ ఎవ్రీ సిక్ పర్సన్ మై లార్డ్. తండ్రి, ఈ వారమంతా సంతోషం, సమాధానం, నెమ్మది మీ కృప నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామమందు నాయన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఉదయం 6 గంటలకి ఈ జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ మెసేజ్ ప్రేయర్ మీ కొరకు అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ కూడా జోసఫ్ ప్రసన్న కుమార్. సో ప్లీజ్ డూ ఫాలో. అదే రీతిగా ప్రతి సాయంత్రం 7 గంటలకి టీడీ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వాచ్ చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మీ జీవితంలో ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.